హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆషాఢంలో బోనాల పండుగ కానీ అమ్మవారికి పూజలు చేయడం కానీ మనం ఎంత ప్రియారిటీ ఇస్తామో ఆడవారు ముఖ్యంగా గోరింటాకు కూడా అంతే ప్రియారిటీ ఇస్తారు. గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోలేదు అంటే అదొక వెల్త్గా అంటే లోటుగా ఫీల్ అయిపోతాం. ఈ ఈ సంవత్సరం ఆషాఢంలో నేను గోరింటాకు పెట్టుకోలేదే అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. నేనైతే ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో ఉన్నా. ఎందుకంటే నాకు దగ్గరలో ఒక గోరింటాకు చెట్టు కూడా లేదు. అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి. మళ్ళీ మార్కెట్‌లో అమ్ముతున్నారు. సో, నేను మా ఇంటి దగ్గర నుంచి నేను ఎళ్ళాలంటే దాదాపు ఒక 3 4 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. సో, కనీసం నేను నాకు ఒక గోల్ లాగా పెట్టుకున్నానేంటంటే, ఈ ఆషాఢంలో ఒక్కసారైనా నేను గోరింటాకు పెట్టుకోవాలని. నేను ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. పొద్దున్న లేవగానే బబ్లుని స్కూలుకి పంపించడం, మళ్ళీ ఇంటికి రావడం, పని చేసుకొని ఇదే బిజీ సరిపోతుంది. నాకంటూ నేను టైం కేటాయించలేకపోతున్నాను. కానీ ఒక్కసారైనా నేను గోరింటాకు పెట్టుకోవాలి. నిజంగా నా గోల్ లాగా పెట్టుకున్నా అనమాట. ఇంకా గోరింటాకు తెచ్చుకునేంత వరకు అట్‌లీస్ట్ ఆషాఢంలో ఫస్ట్ టైమ్ నా చేతులకి ఎర్రగా పండాలి కాబట్టి మెహందీతో సాటిస్ఫై అవుదామని ఫిక్స్ అయిపోయా. సో, అందుకే ఈ స్టెన్సిల్స్ తెచ్చుకొని నేను ఇంకా చేతికి మంచిగా ఒక ఫ్లవర్స్ లాగా డిజైన్ వేసుకొని దీంతో హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా వండింది. ఆయిల్ అప్లై చేశాను కాబట్టి ఇంకా డార్క్ షేడ్‌కొచ్చింది. చాలా బావుంది. ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళకేంటంటే కాళ్ళకి మెట్టెలుంటాయి గదా! సో, ఇలాంటి డిజైన్ వేశారనుకోండి పండిన తర్వాత చాలా బావుంటుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.